మనకి మార్కెట్లో దొరికే శానిటరీ ప్యాడ్స్ కి అలాగే మన వెస్టీజ్ కంపెనీలో దొరికే శానిటరీ ప్యాడ్స్ కి రెండు ఒక డిఫరెన్స్ మనం చూద్దాం. సో మొదటిగా స్టే ఫ్రీ మనం బయట మార్కెట్లో తీసుకునే ఫేమస్ అన్నమాట ఇది. సో అలాగే మన వెస్టేజ్ కంపెనీ దొరికే డ్యూ గార్డెన్ స్టే ఫ్రీ చూద్దాం. సో తీసాను. దీన్ని ఓపెన్ చేశాను. సో మనం చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ తో ఉంది. సో ఇదంతా ప్లాస్టిక్ అన్నమాట. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మనం చూస్తే ప్లాస్టిక్ అన్నమాట. ఓపెన్ చేద్దాం. సో మనం చూస్తే ఇది మొత్తం డస్ట్ అన్నమాట. సో డస్ట్ ఇదంతా డస్ట్ చూడండి ఫ్రెండ్స్, డస్ట్. సో ఇదంతా డస్ట్ ఫ్రెండ్స్. సో మనం అట్ ద సేమ్ టైం మన వెస్టీజ్ కంపెనీలో ఉన్న డ్యూ గార్డెన్ ఒక ప్యాక్ చూద్దాం ఒకసారి. సో పక్కన పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇది వెస్టీజ్ ఒక డ్యూ గార్డెన్. సో దీన్ని ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎలా తీసుకోవచ్చు. సో మళ్ళీ మనకు కావాల్సిన ప్యాక్ తీసుకోవచ్చు. మళ్ళీ అట్ ద సేమ్ టైం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఓకే నెక్స్ట్ చూద్దాం. సో ఓపెన్ చేద్దాం. ఒక ప్యాకింగ్ అనేది చాలా మంచిగా వచ్చింది అనమాట. సో ఓపెన్ చేద్దాం. సో ఇది లాంగ్గా ఉంది, సేఫ్టీతో పోల్చుకుంటే పొడవుగా ఉంది. సో ఇదనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ప్యూర్ కాటన్ క్లాత్. సో చాలా స్మూత్గా ఉంది. ఇది మధ్యలో ఉన్న చిప్ ఏంటంటే జర్మన్ టెక్నాలజీ చేయబడింది అనమాట. సో ఏంటంటే ఒకవేళ వాటర్ బ్లీడ్ అయినప్పుడు కానీ లేదా బ్లీడింగ్ ఎక్కువతున్నప్పుడు కానీ మనం దీన్ని యూజ్ చేసినప్పుడు అనమాట, సో ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా చూసుకుంటుంది అనమాట ఇది. సో దీనివల్ల ఏంటంటే ఆ టైంలో చికాకుగా ఉండకుండా సో ఫ్రీగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. లేయర్స్ టైప్లో ఉందన్నమాట. సో దీంట్లో టోటల్ 8 లేయర్స్ ఉంటాయి. సో దీనివల్ల పీరియడ్స్ టైంలో చాలా ఫ్రీగా ఉండదు ఫ్రెండ్స్. చూసినట్లయితే ఇంకా లేయర్స్ వస్తున్నాము. 8 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ. ఒకవేళ రెగ్యులర్ పీరియడ్స్ టైంలో వాటర్ బ్లీడ్ అయినా లేదా మనం కాలేజ్కి వెళ్ళినా బయట ఫంక్షన్స్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా సరే, సో మనకు కావాల్సింది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ అన్నమాట. సో ఏది ఎంత హోల్డ్ చేస్తున్నది. సో దీన్ని చూద్దాం సార్. సో ఇది సో మనకు కావాల్సింది మెయిన్గా కావాల్సింది హోల్డింగ్ కెపాసిటీ కాబట్టి సో 2 గ్లాసులు తీసుకుందాం. 2 గ్లాసులు తీసుకున్నాను. సో దీంట్లో వాటర్ పోస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసులు సమానంగా వాటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం మార్కెట్లో దొరికే స్టే ఫ్రీ ఆ వాటర్లో ముంచుతాం. సో అప్పుడు మనకి వాటర్ అనేది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో చూద్దాం.
ది సేమ్ టైం మన వెస్టేజ్ కంపెనీలో దొరికే డ్యూ గార్డెన్ కూడా వాటర్లో ముంచుదాం. ఈ రోజుల్లో మనం వాడే ఈ సేఫ్టీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం అడిగేసింది సేఫ్టీ కదా, సో చూద్దాం ఒకసారి వాటర్ కెపాసిటీ. సో మనం చూస్తే వాటర్ అబ్జర్ప్షన్ లేదు, సో హోల్డింగ్ కెపాసిటీ లేదు. సో దీని వాడడం వల్ల మనకి కాలేజ్కి వెళ్ళినప్పుడు లేదా స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సెక్యూర్ వెళ్ళామన్నమాట. సో ఏదైనా ఆ టైంలో వాటర్ బ్లీడ్ అయినప్పుడు మనకి లీకేజ్ వచ్చి చాలా చక్కగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది స్టెప్ ఫ్రీ. ఇలా మనం 1 డే కాదు 1 year పెట్టినా సరే ఆ వాటర్ అలాగే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం వెస్టేజ్ ఒక డ్యూ గార్డెన్ చూద్దాం సార్. సో మనం చూస్తే ఇది గ్లాస్ అయిపోయింది అనమాట. సో దీంట్లో చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. సో చూడండి చూడండి సో చూడండి. సో ఇది పిన్న సరే వాటర్ అంటాం ఫ్రెండ్, చూడండి పిన్న సరే వాటర్ అంటే. సో దీంట్లో జల్లీగా ఉన్నాం ఫ్రెండ్స్. సో జల్లీగా ఉన్నాయి. సో దీనివల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్రెండ్, చాలా కంఫర్ట్ ఉండదు ఫ్రెండ్, చాలా ఫ్రీగా ఉండదు ఫ్రెండ్. సో ఇది ఫ్రెండ్, ఇది వాటర్ మొత్తం తీసుకోగా ప్లస్ డ్యూ గార్డెన్ యొక్క మెయిన్ ఒక రీజన్ ఏంటంటే ఒకటే, మనం యూజ్ చేసినప్పుడు మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకు కంఫర్ట్ ఉంటుంది, ఫుల్ కంఫర్ట్ ఉంటుంది, మన సెక్యూరిటీగా బయటకు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా మనకి మేజర్ థింగ్స్ ఏంటంటే మనం వాడి బయట పడేసినప్పుడు ఏదైనా వర్షం వచ్చి కానీ వరద వచ్చి కానీ తడిసినప్పుడు మనం బయట వాడే స్టేబుల్ లీక్ అయిపోయి వాతావరణ పొల్యూషన్ జరిగింది అనమాట. సో దానివల్ల ఏమి జరిగిందంటే సో అక్కడ వాటర్ని పొల్యూషన్ అవడం, అలాగే స్మెల్ రావడం, చిక్కకు రావడం, కుక్కలు ఎత్తుకోవడం, సో ఇలాంటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం డ్యూ గార్డెన్ చూసినట్లయితే మనం ఒకసారి యూజ్ చేసి బయట పడేసినా సరే అది ఎంత వర్షం పడినా ఎంత వాటర్ ఉన్నా సరే అది మాత్రం లీక్ అవ్వదు అనమాట. సో అలాగే ఉండి అది ఎప్పుడైతే మనకి వర్షాలు వచ్చి వరదలు వచ్చి కారణం నుంచి సో ఫైనల్గా సముద్రంలోకి వెళ్తుంది కదా వాటర్ మొత్తం. సో ఆ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ ఉప్పు కెపాసిటీకి ఆ ఉప్పు తగిలినప్పుడు అప్పుడు మాత్రమే మన ఈ డ్యూ గార్డెన్ అనేది కంప్లీట్గా వాటర్లా మారిపోతుంది అనమాట. సో మనం చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇది డ్యూ గార్డెన్ వచ్చిన ఆ జెల్లీ అనమాట. సో దీంట్లో వేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ తిప్పుదాం అనమాట దీన్ని. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ అవుతుంది. సో మనం చూస్తే కాసేపటికి ఇది మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే ప్రకృతికి పొల్యూషన్ ఉండదు. సో బయట మార్కెట్లో దొరికే వాటికన్నా మన వెస్టేజ్ కంపెనీలో దొరికే ఒక డ్యూ గార్డెన్ ఒక పనితనం చాలా బెటర్గా ఉంటుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏముందో, రిజల్ట్ కూడా బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్,
జెల్లీస్ మొత్తం ఇలా వాటర్లో కన్వర్ట్ అవుతుంది. వాటర్లో అయిపోయినాయి. సో సో ఇది ఫ్రెండ్స్, మనం వెస్టేజ్లో ఉన్న డ్యూ గడ్డిన ఒక పనితనం, అలాగే మనం బయట తీసుకున్న స్టేప్ యొక్క పనితనం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్.